ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. ప్రజా మానవ హక్కుల కమిటీ జిల్లా మైనారిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన షేక్ నిజాం. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవ అందించిన వాళ్ళని ఉత్తమ సేవ పురస్కారం అవార్డుకి ఎన్నికైన షేక్ నిజాం ఈ కార్యక్రమంలో అతని సేవలను గుర్తించి జాతీయ అధ్యక్షులు నాగేంద్ర ప్రజా మానవ హక్కుల కమిటీలో జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పిహెచ్ఆర్సి స్టేట్ మైనారిటీ ప్రెసిడెంట్ సయ్యద్ సైఫుద్దీన్, పీపుల్ ఫారం ఆఫ్ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్ వెన్నపూస రామకృష్ణారెడ్డి. నమస్కారం. ఈరోజు పిహెచ్ఆర్సిసి హ్యూమన్ రైట్స్ తరఫున నేను రాష్ట్ర మైనారిటీ ప్రెసిడెంట్ గా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ గా మన నిజాం గారిని మేము కమిటీలో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో మేము చూసాం నిజాం గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మనం ఆ సేవా కార్యక్రమం గుర్తించి ఈ రోజు ఇట్లాంటి వ్యక్తి మనకి అవసరమని ఈ రోజు మన సంస్థలో మన హ్యూమన్ రైట్స్ లో ఇటువంటి వ్యక్తి మనకి చాలా అవసరమని అదేవిధంగా మేము పిలిపించి హ్యూమన్ రైట్స్ తరఫున మా పిహెచ్ఆర్సీ తరఫున మైనారిటీ ప్రెసిడెంట్ గా ఈ రోజు మా నిజాం గారికి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషమైన పరిణామం. ఈ రోజు కంగ్రాచులేషన్ శివాం గారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని ఉత్తమ సేవలు అందించిన వాళ్ళని మేము మా సంస్థ ద్వారా అనలైజ్ చేసి ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకి వివిధ రంగాల్లో సేవలు చేసిన వాళ్ళకి అత్యుత్తమ అవార్డులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నిజాం గారు కరోనా టైంలో కానీ అంత ముందు కానీ సామాజిక స్పృహతో చాలా మంచి పనులు చేశారు. అందులో భాగంగా అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లలో కరోనా టైంలో చనిపోయిన వాళ్ళ ఇది అంత్యక్రియలు కావచ్చు, ఇంకా వివిధ కార్యక్రమాలు కావచ్చు చాలా గొప్పగా చేసినందుకు మా సంస్థ గుర్తించి ఆయనకి డిస్ట్రిక్ట్ మైనారిటీ ప్రెసిడెంట్ గా ఇవ్వడం జరిగింది. ఈ సదావకాశాన్ని ఆయన మంచికి ఉపయోగించి తనకు మంచి పేరు తెచ్చుకుంటూ సంస్థకు మంచి పేరు తెస్తూ ఇంకా ముందుకు సాగాలని కోరుతున్నాం. కంగ్రాట్స్ అండి. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే నిజాం గారి గురించి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో పెద్దగా చర్చ కూడా అవసరం లేదు, సుపరిచితుడు అందరికీ. ఇతను సంఘ సంస్కర్త, మానవతావాది అయినటువంటి నిజాం గారు ఈరోజు ప్రజా హక్కుల పోరాట సమితిలో జిల్లా అధ్యక్షుడిగా, మైనారిటీ జిల్లా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి పదవులు ఎన్నో అలంకరిస్తూ ఆ పదవికి వన్నె తెస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన రామకృష్ణారెడ్డి గారు ఈ విషయం గురించి 2 విషయాలు మాట్లాడతారు. సార్ మాట్లాడారు సార్. నమస్తే అండి, నా పేరు వెన్నపూస రామకృష్ణారెడ్డి. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే నిజాం గారి గురించి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో పెద్దగా చర్చ కూడా అవసరం లేదు, సుపరిచితుడు అందరికీ. ఇతను సంఘ సంస్కర్త, మానవతావాది అయినటువంటి నిజాం గారు ఈరోజు ప్రజా హక్కుల పోరాట సమితిలో జిల్లా అధ్యక్షుడిగా, మైనారిటీ జిల్లా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి పదవులు ఎన్నో అలంకరిస్తూ ఆ పదవికి వన్నె తెస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.